తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణకు నిరంతర కృషి చేస్తోంది ఆబ్కారీ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా టాస్క్ ఫోర్సు అధికారులు మెరుపు దాడులు, తనిఖీలు నిర్వహిస్తూ డ్రగ్స్ మూలాలను అరికడుతున్నారు. ప్రజా రవాణా, ప్రైవేటు వాహనాలపై పూర్తి నిఘా ఉంటుందంటున్నారు ఎక్సైజ్ రాష్ట్ర టాస్క్ ఫోర్సు సూపరింటెండెంట్ అంజిరెడ్డి. హైదరాబాద్లో డ్రగ్స్, గంజాయి సరఫరాను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నట్లు తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్ ఛాయలు లేకుండా నిరంతర తనిఖీలు చేస్తున్నామంటున్న ఎక్సైజ్ రాష్ట్ర టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ అంజిరెడ్డితో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. మాదక ద్రవ్యాల నియంత్రణ కొరకు ఎక్సైజ్ శాఖ నిరంతరం తనిఖీలు అయితే నిర్వహిస్తుంది. ఇందులో ఎక్సైజ్ శాఖలో స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం ముందుండి ప్రతిరోజు కూడా పదుల సంఖ్యలో ఇటు మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపుతూ నిందితులను కూడా పట్టుకుంటా ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ నంద్యాల అంజిరెడ్డి ఉన్నారు. సార్, ఏ విధంగా తనిఖీలు కొనసాగుతున్నాయి? ముఖ్యంగా రాష్ట్రానికి గంజాయి ఎలా వస్తుంది సార్? ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గారైనటువంటి షానవాజ్ కాసిం ఐపీఎస్ గారి నేతృత్వంలో గంజాయిని పూర్తిగా సిటీ నుంచి నిర్మూలించాలనే క్రమంలో గత కొన్ని రోజులుగా ప్రత్యేకమైన దాడులు జరుగుతున్నాయి. దీంట్లో స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ కానివ్వండి, జిల్లాల ఎన్ఫోర్స్మెంట్ విభాగాలు కానివ్వండి, డిటిఎఫ్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ విభాగాలు కానివ్వండి, విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ దాడులు చేస్తూ ఉన్నాయి. స్టీఎఫ్ టీమే కాకుండా అదర్ టీమ్స్ కూడా ఈ సిటీ మొత్తంలో ఎక్కడెక్కడ ఈ గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయి వాటన్నిటిపైన విస్తృతంగా దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సిటీకి వైజాగ్ అటువైపు నుంచి సీలేరు, ఒడిస్సా బార్డర్ నుంచి ఏఓబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏరియాస్ నుంచి స్మగ్లర్స్ ఇక్కడ తరలిస్తూ ఉంటారు. మా ఎక్సైజ్ శాఖ గంజాయి నిర్మూలించే దానికోసం, గంజాయి అమ్మకాలను నిరోధించే దానికోసం విస్తృతంగా తనిఖీలు చేపట్టడం, విస్తృతంగా దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మా ఎక్సైజ్లో ఉన్న లిమిటెడ్ ఫోర్స్ ఏదైతే ఉందో ఈ ఫోర్స్ అంతా కూడా మ్యాక్సిమం ఈ డ్రగ్స్ కంట్రోల్ కోసం, ముఖ్యంగా గంజాయి నిరోధం కోసం 24 hours పనిచేస్తూనే ఉన్నాం. ఇది ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ అంజిరెడ్డి చెప్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే డ్రగ్స్ పార్టీలు కావచ్చు, మాదక ద్రవ్యాల అక్రమంగా ఏదైతే జరుగుతున్నాయో వాటన్నిటి మీద కూడా నిఘా ఉంచామని, ఎక్కడైతే ఏదైతే డ్రగ్స్ అన్నీ కూడా రాష్ట్రానికి వస్తుందో ఆ రాష్ట్రంలో డ్రగ్స్ ఎంట్రీ కాకుండా టాస్క్ ఫోర్స్ టీం అంతటా కూడా తనిఖీలు నిర్వహించి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తున్నామని అయితే ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో అమరేంద్ర రెడ్డి, సాక్షి టీవీ, హైదరాబాద్.